ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు భాద్రపద శుక్ల చతుర్దశి. ఈనాడు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతం గురించి చెప్తాను, దయచేసి వినండి. అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఇది హిందూ సాంప్రదాయంలో ఉండే వ్రతాల్లో ప్రధానమైనదని అన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. మనకు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఇదొక ఉత్తమమైనటువంటి సాధనంగా భావించడం తరతరాలుగా వస్తోంది. పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన మనకు కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పాడట. అనంతుడన్న అనంత పద్మనాభ స్వామి అన్న సాక్షాత్తు కాలమే అన్నాడు. యుగ సంవత్సర తదితర కాలమంతా కూడా తన స్వరూపము అన్నాడు. అనంత పద్మనాభుడంటే కాలస్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే. శ్రీకృష్ణుడు పాలకడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పదాలొత్తుతున్నటువంటి ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభ స్వామి. ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండన్య దంపతులు సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్లు పురాణాల్లో కథ ఉంది. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్నటువంటి అనంతుడిని ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించటం కనపడుతుంది. వ్రత సంబంధమైన పూజను చూసినట్లయితే అనంత పద్మనాభ స్వామి యొక్క అవతారము మనకు కండ్ల ముందు కనపడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో 7 పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించడం కూడా కనపడుతుంది. దర్భలతో చేసినటువంటి ఆ పామును మూత పెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూపము కనపడుతుంది. వ్రతంలో ఉంచడం కోసం సిద్ధం చేసుకున్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, పోక చెక్క, వెండి నాణెము వేస్తారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తారు. అనంత పద్మనాభ స్వామి పూజలో 14 సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనపడుతుంది. 14 లోకాలు నేలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి 14లో సగమైన 7 సంఖ్యలో పడగలను పెట్టడం, 14కు రెండింతలైనటువంటి 28 సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి 14 ఏళ్లకు ఒకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేస్తారు. ఈ వ్రతంలో ప్రధానాంశమైనటువంటి చేతికి ధరించే తోరానికి ఎరుపు రంగులో ఉండి 14 ముడులు ఉంటాయి. మరికొందరు నైవేద్యానికి 14 రకాలైనటువంటి పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని కూడా వాడుతారు. ఇదంతా 14 లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్యమంగళ స్వరూపుడిని తలుచుకోవడం కోసం ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. ఈరోజు వ్రతాన్ని చేసేటువంటి దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. వ్రతానికి సంబంధించినటువంటి కథను పరిశీలిస్తే అంత సత్యము ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనపడుతుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రలవుతారని, వాటిని విస్మరించేవారు జన్మజన్మలకు మనము కష్టాలలో అనుభవించాల్సి వస్తుందన్నటువంటి హెచ్చరిక కూడా కనపడుతుంది. తనను తినబోయిన పులికి ఆవు కాసేపు ఆగమని ఇంటికి వెళ్ళి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరికి వెళ్ళి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రతం సందర్భంగా చెప్పుకుంటాం. అలాంటి
దర్శన జీవన విధానాన్ని వ్రతం సందర్భంగా తలుచుకుంటాం. వ్రత విధానాన్ని పరిశీలిస్తే ముందుగా తలస్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజా మందిరం నందు అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ ముగ్గులతో అలంకరించాలి. దానికి దక్షిణ భాగంలో నీరు నింపినటువంటి కలశము ఉంచుకోవాలి. ఓ మంటపాన్ని ఏర్పాటు చేసుకుని అందులో 14 పడగల అనంతుడిని తయారు చేసి ప్రతిష్ఠించాలి. సామాన్యంగా దర్భలను ఉపయోగించి అనంతుడిని తయారు చేస్తారు. ముందుగా గణపతి నవగ్రహాలను పూజించిన తరువాత యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించాలి. బిందెతో నీటిని తెచ్చుకొని ఆ నీటిలో యమునా నదిని ఆవాహనం చేసి పూజించాలి. తరువాత అనంతుడిని షోడశోపచారాలతో పూజించి బెల్లంతో చేసిన 28 అరిసెలను నైవేద్యంగా పెట్టాలి. వ్రతకథ చెప్పుకొని అనంత పద్మనాభ స్వామికి నమస్కరించి అక్షింతలు తలపై చల్లుకోవాలి. వ్రతంలో తోరము కట్టుకోవాలి. ఎరుపు రంగుతో 14 పోచలతో తయారైనటువంటి తోరాన్ని ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి ఈరోజు ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం సందర్భంగా మనము ఆ శ్రీ మహావిష్ణువును మనము అష్టోత్తరాలతో సహస్రనామాలతో మనము పూజ చేయడం శుభదాయకం. అందరికీ కూడా ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క దయ అలాగే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ.